Hi everyone, welcome back to the channel. In our last video, I explained about the free version of Google Gemini and also how it is useful for us to learn English. Today, I am going to share another fantastic tip that can help you expand your vocabulary and comprehension skills. Before I tell you what it is, think for a moment if you have ever felt like this. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారేమో ఒక్క క్షణం ఆలోచించండి. నాతో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎవరూ లేరు. There is no one to speak English with me. If there was, I would have learned English a long time ago. ఉండుంటే నేను ఇంగ్లీష్ ఎప్పుడో నేర్చుకునేవాడిని. లేదంటే how wonderful it would be to always have a teacher with me to clarify my doubts. నా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎప్పుడు నాతో ఒక టీచర్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా అండి? హ్యావ్ యూ ఎవర్ థాట్ లైక్ దిస్? If you wish you had someone like this, then this free AI could be exactly what you are looking for, because it can be your personal, always available English tutor. మీరు ఈ ఏఐతో ఏ టైంలోనైనా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చండి. You can use it to discuss everything you see, feel and think. మీకు ఏం తోస్తే ఆ విషయం గురించి ఈ ఏఐతో డిస్కస్ చేయవచ్చండి. ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పనిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా చూస్తున్నట్లయితే లేదా మీకు ఏదైనా వినబడినట్లయితే దానిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇలా యూ కెన్ టర్న్ యువర్ ఎవ్రీడే లైఫ్ into English practice. సో ఇలాంటి మనకు ఒక మంచి ఫ్రీ ఏఐ టూల్ గురించి తెలిసినప్పుడు మనం మన క్రియేటివిటీకి పని చెప్పాలండి. వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ అవర్ క్రియేటివిటీ. అప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవటం సులువు అవుతుంది. మన లాస్ట్ వీడియోలో టెక్స్ట్ ప్రాంప్ట్ను ఉపయోగించి అలాగే వాయిస్ ప్రాంప్ట్ను ఉపయోగించి ఈ ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ దిస్ వీడియో లెట్స్ సీ హౌ గూగుల్ జెమినై కెన్ హెల్ప్ us త్రూ విజువల్ ప్రాంప్టింగ్. విజువల్ ప్రాంప్టింగ్ ద్వారా గూగుల్ జెమినై మనకు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, there is no need to be confused about visual prompting. It's very simple. First, type Google Gemini into the search bar. appudu meeku ila kanipistundandi. If you click on this first result, it will take you to the Google Gemini interface. manaku Google Gemini interface ila kanipistundandi. At the bottom you can see a camera symbol. Click on that camera symbol and you can either take a photo directly or upload one from your gallery like this. ఓకే, ఇలా మనం ఫోటో డైరెక్ట్గా తీసుకున్న ఓకేనండి. ఆ తర్వాత అటాచ్ చేసి డిస్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ ఒక 5 ఇమేజెస్ అప్లోడ్ చేశానండి. ఇలా నేను 5 ఇమేజెస్ అప్లోడ్ చేసి వాటిని డిస్క్రైబ్ చేయమని గూగుల్ జెమినైని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు గూగుల్ జెమినై అద్భుతంగా వాటిని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు చేశానంటే సాధారణంగా ఇలాంటి ఇమేజెస్ గురించి కానీ ఇలాంటి సందర్భాల్లో వాడేటువంటి వొకాబ్యులరీని మనకు ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో వినమండి. అది చాలా అసాధారణం. అలాంటివి మనం వినటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇక్కడ చూడండి,
ఈ వ్యక్తితో నాకు ఎలాంటి పరిచయం లేదండి. కేవలం ఆ వ్యక్తి ఆ షాల్ తను వేసుకున్న విధానాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక వర్బ్ కావాలి కదా. మీరు ఒకసారి చూస్తే ఆ వర్బ్ ఏంటంటే డ్రైప్. మనం ఇక్కడ ఆడియో సపోర్ట్ తీసుకోవచ్చు. The image shows a man with dark curly hair, a beard, and glasses, wearing a black shirt and a reddish-orange shawl draped around his neck. He is gesturing with his left thumb pointing to the left side of the frame and has an open-mouthed expression, as if he is speaking or surprised. Behind him, and slightly to the right, there is a fiery logo or text that appears to be in Telugu script. Below the fiery text, smaller text is visible but difficult to read clearly. The background is entirely black, drawing focus to the man and the glowing text. సో ఇలా మనం ఇమేజెస్ అప్లోడ్ చేసి ఇలా డిస్క్రైబ్ చేయటం ద్వారా, అంటే మనం కొన్ని పదాలని, కొన్ని మాటల్ని మన మాతృభాషలో కూడా చెప్పలేనటువంటి వాటిని ఈ ఏఐ చక్కగా డిస్క్రైబ్ చేస్తుందండి. ఇలాంటి మాటలు మనకు ఎలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో కూడా అసలు మనకు వాటిని గుర్తుకు రావండి. సో కాబట్టి మీరు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చూడండి, సెంటెన్సెస్ స్ట్రక్చర్ కూడా గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు స్పోకెన్ ఇంగ్లీష్కు చాలా ఉపయోగపడుతుంది. నేను అన్ని ఇమేజెస్కి సంబంధించినవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వెంటనే అడిగేయచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రైప్డ్ అని నేను అడిగాను. అప్పుడు ఇక్కడ మీనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. సో అలాగా మనకి ఆ తర్వాత ఒక చైర్ ఇక్కడ కూడా చూడండి. The image prominently features a stack of grey plastic chairs. A stack of, మీరు ఇక్కడ చూడండి, స్టాక్ అంటే ఒక చైర్స్ అన్నీ కూడాను మీరు ఒకసారి చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చి ఉన్నటువంటి సందర్భంలో మనం ఏ వర్బ్ యూజ్ చేస్తామండి? స్టాక్. లైక్ స్టాక్ ద చైర్స్ ఇన్ ద కార్నర్ అని కూడా మనం అనొచ్చు. సో ఇలాంటి వర్బ్స్ మనకు చాలా అరుదుగా కనిపిస్తాయండి. ఇవన్నీ నేను వినిపించలేను కానీ చాలా చక్కగా ఉంటాయి. మీరు ఇక్కడ కూడా చాలా కనిపిస్తాయి మనకు. రబుల్ అంటే ఏంటి, డెబ్రిస్ అంటే ఏంటి, చాలా కంప్లీట్గా ఈ ఇమేజ్ను డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అది మనకు చాలా యూస్ఫుల్. ఇలాంటి చిన్న విషయాలు అర్థం కాకే మనం తికమక పడుతూ ఉంటాం, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, మాట్లాడటానికి ధైర్యం చాలదు. అలాగే ఇక్కడ కూడా చూడండి మరొక ఇమేజ్. ఇక్కడ కూడా చూడండి, ది ఇమేజ్ షోస్ అ బస్లింగ్ స్ట్రీట్ సీన్. బస్లింగ్ అంటే మీనింగ్ ఏంటో మీరు అడగవచ్చు, ఇంటర్సెక్షన్ అంటే ఏంటో అడగవచ్చు. ఇలా చక్కగా ఉంటుందండి, చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఈ వుడెన్ స్కాఫోల్డింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగే చోట ఈ కర్రలతో ఈ స్ట్రక్చర్ వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు కదా, దీన్ని వుడెన్ స్కాఫోల్డింగ్ అని చెప్పేసి అంటారంట. సో ఇది మనకి ఎక్కడ కనిపించదు. యాక్చువల్గా ఇది చాలా అరుదుగా మనకు చాలా తక్కువ సందర్భాల్లో వీటి ప్రస్తావన మనకు రావటం జరుగుతుందండి. సో కాబట్టి మీకు ఈ కంటికి ఏది కనిపిస్తే అది ఒక వెరీ సింపుల్ ఫోటో కొట్టు, డీటెయిల్స్ పట్టు, అంతే. దానికి సంబంధించిన వొకాబులరీ నేర్చుకో, అంతే. వెరీ సింపుల్. అది ఏదైనా కావచ్చు, మీ కంటికి ఏది కనిపించినా ఇది నేను ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేయగలనా లేదా, ఇదొక్కటి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే టెక్స్ట్ ప్రాంప్టింగ్ ద్వారా కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఏఐతో వాయిస్ ప్రాంప్టింగ్ ద్వారా కూడా, అంటే ఏఐతో డైరెక్ట్గా మాట్లాడటం ద్వారా కూడా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మీరు ఇలా క్రియేటివ్గా ఆలోచిస్తూ రకరకాల ఫోటోలు అప్లోడ్ చేస్తూ వాటిని డిస్క్రైబ్ చేయమని గూగుల్ జెమినైని రిక్వెస్ట్ చేస్తే మీకు ఎంతో వొకాబులరీ నేర్చుకోవడానికి వీలుంటుందండి. మీకు ఈ టిప్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవటానికి, అలాగే మీ వొకాబులరీని ఎక్స్పాండ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ and share it with your friends and family members. That's it for today.